అండి గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక కొత్త చట్నీ చూపిస్తుపోతున్నాను. ఇదేంటంటే ఇది చూడండి, రెడ్ పప్పు మీకు అందరికీ తెలుసు కదా, రెడ్ పప్పు అండి. మసూర్ పప్పు అంటారు, మైసూర్ పప్పు అంటారు. ఇది మైసూర్ పప్పు కదా. దీంతో చట్నీ ఎలా చేస్తానో చూద్దాం రండి. ఇది చాలా మామూలుగా శనగపప్పు మినప్పప్పు వీటన్నిటికంటే ఇది చాలా బాగుంటుంది, మంచిది కూడా రెడ్ పప్పు. చూడండి దీనికి ఏం కావాలంటే అండి, ఇదండి ఎండుమిరపకాయలు ఒక 10-12 వేసుకుంటున్నాను. దానికి కారం మీకు ఎంత కారం సరిపోతుందో అంత కారము. ఇదండి 3-5 టమాటోస్, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర. ఇవే అండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇది చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పుని చక్కగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇట్లా ఇదండి చక్కగా కలర్ మారింది కదా. ఇప్పుడు దీంట్లో లైట్గా ఆయిల్ వేద్దామండి. ఇదండి కొంచెం వేస్తున్నా, వేసి వేపుతాము. మంచి స్మెల్ వస్తుంది. ఇదండి వేగిపోయింది చూడండి చక్కగా. ఇదండి ఎండుమిర్చి చక్కగా వేగిపోయింది కదా అంటే వేయించి పెట్టిన. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇదండి టమాటో వేసుకోవాలి, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర తర్వాత వేసుకోవాలి. ఇది మగ్గాలి చక్కగా. ఇదండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గియండి. ఇదండి తాలింపు పెడుతున్నా. అంతే అండి, రెడ్ పప్పుతో చట్నీ రెడీ అయిపోయింది. ఇదండి వాటర్ అంతా వేయలే మేము, చాలా చక్కగా అయింది చూడండి.